ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీరామచంద్రులు అలాంటి గొప్ప చరిత్ర గల నాయకులు ఈ భారతదేశంలోనే లేరు, ఉండరు, ఉండబోరు కూడా. ఏమంటాడంటే నిన్న సన్నబియ్యం భోజన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన ముచ్చట్లు మీరే వినండి. ఇక హరీష్ రావు కాలనాగు కన్నా డేంజర్, మనం తాసుం పాముల కన్నా డేంజర్ కదా, తాసుం పాము కన్నా, నల్ల త్రాచు కన్నా, లేకుంటే వానపాముల కన్నా, లేకుంటే అనకొండల కన్నా, పైతాన్ కన్నా డేంజర్ మనమేనా? మళ్ళీ హరీష్ రావు ఏంది? ఇప్పుడు హరీష్ రావు ముచ్చట ఎందుకు వచ్చిందో అది కూడా విందాం ఒకసారి. కేసీఆర్ రావణుడు, నేను రాముడిని, అందుకనే మేము అన్నాం. ఆనాడు రాముడు సీత కోసం శ్రీలంకకు వారధి కట్టి కొట్టి తెచ్చే అనే 3 ముక్కలోనే రామాయణాన్ని వర్ణించారు. రేవంత్ రెడ్డి గారు మూట తెచ్చే, మూటతో దొరికే, చిప్పకుడు తినే అనే కూడా 3 ముక్కల్లో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఇదే ముచ్చట మీద చర్చించుకుంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నేను రాముడిని అంటాడు. ఏ విషయంలో? పేదల ఇల్లు కూల్చుట్లో, ఆ ఇల్లు కూల్చే విషయంలో, బిల్డర్ దగ్గర పైసలు వసూలు చేసుట్లో, మూసీ పేరుతో 25,000 కోట్ల రూపాయలు నొక్కే విషయంలో, 6 గ్యారెంటీ పేరు చెప్పి పేదల నెత్తి మీద భస్మాసుర హస్తం పెట్టడంలో, పేదల యొక్క ఇండ్లను కూల్చి భూముల్ని స్వాధీనం చేసుకోవడం విషయంలో మిమ్మల్ని మించిన శ్రీరామచంద్రుడు ఉండరా? ఎక్కడ కూడా ఉండరు. మీరు నిజంగానే రాముని కన్నా గొప్పలాగానే మాట్లాడుతూ ఉన్నారు. మీరు నియోజకవర్గాలు పునర్విభజనలో సీట్ల మధ్య వ్యత్యాసం ఉండొద్దు. చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏంటిది? నియోజకవర్గాల పునర్విభజనలో సీట్ల మధ్య వ్యత్యాసాలు ఉండొద్దు. ఇక వినండి ఒకసారి. ఓ పని మీద నేను దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే హరీష్ రావు కాలనాగు అడ్డుగా వస్తే ముందుగా హరీష్ను తప్పించి ముందుకు వెళ్తా, ఎందుకంటే ఆయన కాలనాగు కన్నా ప్రమాదం అని సీఎం రేవంత్ హాట్ కామెంట్ చేశారు. అందుకే ఆయన్ను తప్పించుకొని ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సన్నబియ్యం స్కీమ్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం శాసనమండలిలోని ఆయన ఛాంబర్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. కేసీఆర్ని రావణుడు, శకునితో పోల్చిన సీఎం ఆయన తప్పిదాల వల్లే తనను ప్రజలు గుర్తించారని సీఎం తెలిపారు. రామాయణంలో రావణాసురుడి వల్ల రాముడికి, మహాభారతంలో శకుని వల్ల కృష్ణుడికి, రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ వల్ల తనకు గుర్తింపు వచ్చిందని ఆయన తెలపడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రజలు ఎట్లా అంటున్నాడంటే నా మొహం ఎవరికి తెలియదు, రాష్ట్ర ప్రజల్లో నా మొహం అంటే ఎవరికి తెలియదు, అట్లాంటిది కేసీఆర్ వల్ల నా మొహం ఏందో తెలిసింది అందరికీ అని చెప్పిండు తప్ప ఈయన చరిష్మా ఏ విషయమో తెలుసు. ఓటుకు నోటు కేసులు ఆయన దొంగగా తెలుసు, లేకుంటే ఉద్యమకారులపైన గన్నెత్తుకుని ఉరికొచ్చిన మహానుభావుల లెక్క తెలుసు. అందుకనే ఈరోజు రాష్ట్రంలో ఉన్న బిరుదులు శకుని కావచ్చు, లేకుంటే నల్లత్రాచు కావచ్చు, లేకుంటే బుసలు కొట్టే నాగు కావచ్చు, లేకుంటే అన్నిటిని మించిన ఊసర వెళ్ళే కావచ్చు, లేకుంటే రంగులు మార్చే మనుషుల జాతిని మించిన మోసకారే కావచ్చు, అట్లాంటిది అన్ని బిరుదులు రేవంత్ రెడ్డికి వర్తిస్తాయి. మళ్ళీ నేను వెళ్ళే దారిలో అంటారు హరీష్ రావు నాకు తగిలితే ఏమంటాడు, కాలనాగు కన్నా డేంజర్ అనుకుంటూ పక్కకి వెళ్ళిపోతా అట. ఎందుకంటే ఉతికి ఆరేస్తాడు కదా హరీష్ రావు, వదులుతాడా? అసలే వదలడా. హరీష్ రావు ఏదైనా పట్టిండంటే బాధ్యతగా అన్ని బయట పెడతాడు. ఆయన ఆషామాషిగా ఏది పట్టారు బీఆర్ఎస్ వాళ్ళు. విత్ ఎవిడెన్స్ తోటి, ఆధారాలతో వీరు ఎక్కడెక్కడ వీళ్ళ దొంగ కార్యక్రమాలు ఉంటాయో వాటన్నింటినీ బయట పెట్టే విషయంలో హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా క్లియర్ కట్గా ముందుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు నిన్న ఏ విషయంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ దీనిపైన ఉక్కుపాదం మోపాలి, పొంగిలెట్ని వదలొద్దు, ఎట్లా చేసేనానని బర్తరఫ్ చేయాలి అనే విషయంలో నిన్న రాష్ట్ర గవర్నర్ గారిని మర్యాదకు పూర్వకంగా లిఖిత రూపంలో ఆయనకు ఒక లేఖను కూడా ఇవ్వడం కూడా జరిగింది. అందుకనే మొన్న రేవంత్ రెడ్డి గారి యొక్క శాఖ సీఎంఓ ఆఫీసులో, తెలంగాణ సీఎంఓ ఆఫీసులో సంబంధం లేని ఒక మహిళ వచ్చి అక్కడ పెద్దన చెలాయించే విషయం కావచ్చు, లేకుంటే ఆ యొక్క మైనింగ్ విషయంలో కావచ్చు, అందులో రేవంత్ రెడ్డి బామ్మర్ది ఇన్వాల్వ్మెంటే కావచ్చు, మిగతా చాలా విషయాల్లో రేవంత్ రెడ్డి అక్రమాలను బయటపెట్టే విషయంలో హరీష్ రావు తనదైన పాత్రను పోషించాడు. ఆశామాషిగా పోషించాలి ఆయన. అన్నీ దొరికే విషయాలే, అన్నికి జైలు పంపే విషయాలే అన్నీ బయటపెట్టడం వల్ల రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోయాడు ఆ విషయాలన్నీ. అందుకని ఆ విధంగా చెప్తా ఉన్నాడు. నువ్వు దాటుడు కాదు కదా. ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక వన్ వే మీద రాబోతుంది. ఎట్లా రాబోతుందంటే కేసీఆర్ గారు బయటికి వస్తారు, వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రాధాన్యత ఎవరికి పెరుగుతుందనేది తేల్చి చెప్పేస్తారు. ఆనాడు ప్రజలు నీ వైపు కాదు కదా, ఏ దిక్కు కూడా రారు. నువ్వు తలబట్టుకొని కొట్టుకున్నా కూడా ప్రజలు నిన్నెవరు గౌరవించరు, ప్రజలు నీకు ఎవరు ఓటేయడానికి కూడా సిద్ధంగా ఉండరు అనేది ఏదో ఒక రోజు నువ్వు క్లారిటీకి వస్తావు.